బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విభజన హామీల నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వరకు వేటికి ఓదార్పు లభించింది. అలానే ప్రధాని రాజధాని విషయంలో ఒక స్పష్టత ఇస్తారని అందరూ ఆశించారు. ఆశించిన స్థాయిలో దీనికి సమాధానం దొరికిందా? అలానే రాజధాని రైతుల మనోగతం ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ నాయకులు. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. బాలకోటయ్య గారు, ఏంటి ఈ సభని ఏ విధంగా చూస్తారు మీరు? దాదాపు అంటే చిలకలూరుపేట అంటే ఆ పరిసర ప్రాంతాల్లోని అమరావతి రీజియన్కి ఆ పరిధిలో వచ్చేటువంటి ప్రాంతంలోనే ప్రధానమంత్రి పర్యటించారు, సభ మాట్లాడారు. ఇక అనేక అంశాలను కూడా ఆయన టచ్ చేశారు. రాజధాని విషయంలో ఒక ఓదార్పు కానీ ఒక ఊరడింపు కానీ లభించినట్టే అనుకోవచ్చా? కేశవ్ గారు నమస్కారాలు. మోడీ గారు పెట్టిన సభ రాజధాని ప్రాంతమే. అయితే ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి మోడీ గారు వెళ్ళిపోయారు. నిన్న జరిగిన సభ సారాంశం అది. రాజు వచ్చాడు వెళ్ళాడు అంటారు. సాధారణంగా మోడీ అంతటి వాళ్ళు రాక వస్తున్న సందర్భంగా, 3 రాజకీయ పార్టీల పొత్తుల్లో భాగంగా వస్తున్న సందర్భంగా, అమరావతి ప్రాంతం వస్తున్న సందర్భంగా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యన ఉన్న సభలో పాల్గొంటున్న సందర్భంగా, ఎన్నికల తరుణంలో ఆయన గారి నోట ఏదైనా ఆంధ్రుల మాట పలుకుతుందని ఆశపడ్డాం. ఎందుకంటే మీకు తెలుసుగా కేశవ్ గారు, ఆయన మోడీ గారు ఏం మాట్లాడతారా, ఎలాంటి భరోసా ఇస్తారా అని అమరావతి రైతులు ఎదురు చూశారు, పోలవరం నిర్వాసితులు ఎదురు చూశారు, విశాఖ ఉక్కు కార్మికులు ఎదురు చూశారు, ప్రత్యేక హోదా పిపాసకులు ఎదురు చూశారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసూలు బాసిన దళిత బహుజన కులాల లాంటి ఎదురు చూశారు. కానీ ఎక్కడా ఎలాంటి హామీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ కూడా లేదు. ఆయన పితృవాత్సల్యమే చూపించినట్టుగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకైతే. ఎందుకు స్పష్టంగా అన్నారు కదా, రాష్ట్రంలో మంత్రులు అవినీతి విషయంలో పోటీ పడుతున్నారు, అక్రమాల విషయంలో పోటీ పడుతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అంశాలుగానే చూడాలంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు. కేశవ్ గారు, మీరు మోడీ గారి ప్రసంగాలు బాగానే వినుంటారు. మీరు తెలంగాణలో మోడీ గారు కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ, ప్రత్యర్థుల మీద ఎలా చిందులేస్తారు, ఎలా చిరతపుల్లాగా పడతారు, ఏటీఎం పేటీఎం అని ఎలా యాక్షన్ చేస్తారు, ఇవన్నీ మీకు తెలుసు. మీకేమన్నా సభలో కనిపించినాయేమో? నాకైతే కనిపించలా. నాకు తమలపాకులతో విసరటం, నెమలేకలతో విసరటం. సాధారణంగా ప్రభుత్వంలో మంత్రులందరూ అవినీతి పరులే, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని చెప్పాడు ఆయన. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. మనం కాంగ్రెస్ పార్టీని నమ్మకూడదు, ఓటును కూటమికే వేయాలని చెప్పేసానని కాంగ్రెస్ పార్టీనే పెట్టాడు. ఇంకా అంతకంటే ఇంకా చెప్తున్నా, ఈ 400 ఎంపీస్ 400 ఎంపీ స్థానాలని నాకు కట్టబెడితే, నాకు ఇస్తే కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పాడు తప్ప మాకేమిస్తాడో చెప్పాలి. ఆయన కావాల్సింది అడిగాడు, చాలా గట్టిగా అడిగాడు. 400 ఎంపీ స్థానాలు అడిగాడు. రాముడి గురించి చెప్పాడు, మా కోటప్ప కొండ గురించి చెప్పాడు. మా కోటప్ప కొండలో శివుడు ఉంటాడని నాకు తెలుసు తప్ప విష్ణువు బ్రహ్మ కూడా ఉంటారని అయితే నాకైతే తెలియదు. అవి కూడా చెప్పాడు, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు అక్కడేనని. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి ఇవ్వాలో చెప్పాల. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది మేనిఫెస్టో సభ కాదు కదా, మేనిఫెస్టో సభ కాదు కదా. ఇది ఒక ఎన్నికల శంఖారావంగా చూస్తే 10 ఏళ్లలో ఏం చేశారనేది, అంటే కేంద్ర ప్రభుత్వ పరంగా 10 ఏళ్లలో ఏం చేశారు, ఈ 5 ఏళ్లలో ఏం చేశారు. 10 లక్షలు ఇల్లు ఇచ్చామంటున్నారు, అక్కడే 5,000 ఇల్లు కట్టారు. అదే నియోజకవర్గం చిలకలూరుపేట పరిధిలోనే కట్టారని చెప్తున్నారు. అలానే స్కీమ్స్ చివరికి ఆయుష్మాన్ భవ కింద 1,50,00,000 మంది లబ్ధి పొందారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి చేసినవే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసినవే కదా. కేశవ్ గారు, ఏం లేదు, మనం మోడీ గారి ప్రసంగంతో సంతృప్తి పడదామంటే సంతృప్తి పడదాం, చేయగలిగింది ఏం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 10 మంది ఓటర్ల చేత ఓకే అనిపించండి. ఈ రోజున అది ఎన్నికల సభ అయినా మరొక సభ అయినా, ఆయన ఈ దేశానికి ప్రధాని. మన ఆంధ్రప్రదేశ్లో అవినాభావం ఉన్న వ్యక్తి. చాలా వరాలు ఆయన చేతుల మీదగానే ఇచ్చారు. అమరావతి శిలాఫలకం ఆయన స్వహస్తాలతో ఆవిష్కరింపజేశారు. విశాఖ ఉక్కు ఇంకా గాలిలోనే వేలాడుతుంది. అది అమ్ముతారా అమ్మరా అని. పోలవరం 72%
పూర్తయ్యి ఎదురు చూస్తుంది. ఇప్పుడు రాబో ప్రభుత్వమైనా మీకు మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రేపటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టగలుగుతున్నాం కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు. కేంద్రం రేపు పొద్దున అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనన్నా చెప్పగలగాలిగా సార్. మొన్న రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకం రోజైనా కాస్త మట్టి నీరు తెచ్చారు. ఇవాళ మట్టి లేదు, నీరు లేదు కదా సార్. అంటే నేను పొత్తులు విమర్శించడం లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ పొత్తులు పెట్టుకున్నారు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు పొత్తుతో పోతున్నాయి. వైసీపీ పార్టీ ఒంటరిగా పోతుంది, మరో ఇండియా కూటమి ఒకటి ఎదురు చూస్తుంది. ఇది రాజకీయ క్షేత్రం. ఈ దేశ ప్రధాని అంతటి వాడు ఈ గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత అందరి యొక్క నమస్కారాలు తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఒక ప్రధానమైన చోదక శక్తిగా ఉన్న తర్వాత, వాళ్ళు కూడా 10 ఎమ్మెల్యే సీట్లకి 6 ఎంపీ సీట్లకి పోటీ చేస్తున్న తర్వాత ఆంధ్రులను ఉద్దేశించి ఓటర్ను ఉద్దేశించి అభయం ఇవ్వకపోతే ఓట్లు ఎలా వస్తాయి అంటున్నా నేను. మీకు ఓట్లు ఇవ్వాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు మిమ్మల్ని దీవించాలంటే చేసిన గాయాలకో చేసిన తప్పిదాలకో కనీసమైన కించిత్ పరిష్కారాలు ప్రత్యామ్నాయ మార్గాలు చెబితేనే ఓటరు ఆశీర్వదిస్తాడు. మీరు నేను మనం టీవీల్లో కూర్చుంటాం కాబట్టి 4 మాటలు మాట్లాడతాం కాబట్టి మనం సంతృప్తి చెందొచ్చు. కానీ అసలే భారతీయ జనతా పార్టీ మీద గొంతు మేరకు ఉంది కోపం. ఇది యథార్థం. తెలుగు ప్రజల్లో గొంతు వరకు ఉంది కోపం. మైనార్టీలో ఉంది, క్రిస్టియన్స్లో ఉంది, ప్రత్యేక హోదాకు సంబంధించినది ఉంది. కాబట్టి కాయకల్ప చికిత్స చేసుకోవాలి కదా. వెరసి ఏదైనా నేనేం విమర్శలు చేయట్లేదు, కానీ దేశ ప్రధాని ఈ పొత్తుకి అది ప్రతిబంధకం అవుతుంది తప్ప ఎవరు కూడా శభాష్ అని చెప్పేసని మోడీ గారి ప్రసంగాన్ని అది కూటమిలో పార్టీలు కూడా, తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా వాళ్ళలో కూడా స్పందన లేదు. మీరు చూడండి, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు, అగ్రనాయకులు మాట్లాడతారు, చేయగలిగింది ఏముంది. కాబట్టి మేము ఆశించింది దొరకలేదు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, మేము ఢిల్లీ ఒకసారి వెళ్ళినప్పుడు బాలకోట గారు ఒక్క విషయం అంటే మోడీ గారి ప్రసంగం కానీ లేదా సభ జరిగినటువంటి విధానంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఎలా అయితే కేంద్రంలో అభివృద్ధి జరుగుతుందో అవన్నీ జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా 2014 నుంచి 18 వరకు ఏం జరిగినాయో అవన్నీ మళ్ళీ కొనసాగిస్తాం అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా భావించడానికి అవకాశం లేదంటారా? ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ రాకపోతే కేంద్రం చేయదా? అపెండిసైటిస్ ఇలా కోసేసారే ఇటు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పాయింట్ అదే కదా, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన ఏవి కూడా వాళ్ళు డిపిఆర్లు సబ్మిట్ చేయట్లేదు, యూసీలు సబ్మిట్ చేయట్లేదు, అక్కడ ఆగిపోతున్నాయి అనేది కదా ప్రశ్న. ఒకవేళ రెండు చోట్ల ఒకే ప్రభుత్వాలు లేదా ఒకే తరహా కూటమి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రయోజనం ఎక్కువ జరుగుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? కేశవ్ గారు, ఇంతకు రోజు ముందే రేవంత్ రెడ్డి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ప్రజలను అడ్రస్ చేసి ఆయన మాట్లాడాడు. ఆయన ఎలా మాట్లాడాడు, మోడీ గారు ఎలా మాట్లాడారు? తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చాడు కదా. ఆ పార్టీ ఏ స్థితిలో ఉన్నా పోరాడుతున్న షర్మిలాకి చేయి పట్టుకొని మరి భరోసా ఇచ్చాడు కదా. ఈ రాష్ట్రానికి మాకు ఇచ్చిన భరోసా ఏదని అడుగుతున్నాను మోడీ గారిని. మీరు పొత్తు పెట్టుకోండి, మీరు పొత్తు పెట్టుకుంటారు, మీరు ఎన్నికల్లో పోతారు, అది సంగతి కాదు. ప్రజల తరఫున ప్రజలు అడుగుతారు కదా, ఒక భరోసా ఏమి ఇచ్చారు? ప్రతిపక్ష పార్టీలు కూడా ఏమి ఇప్పించగలిగారు? ఇప్పుడు డబుల్ ఇంజిన్ కావాలి కాబట్టి ఇంజిన్లు ఎక్కడి నుంచి ఆయిల్ వస్తాయి? ఓటర్ కదా మీకు ఓట్లు వేసేది. రాష్ట్రం దిగాలైన మాట యథార్థం కదా. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా అనలేకపోయారు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి మీ మనసు ఒప్పలేదు అనుకోండి, ఆంధ్రులకు ఇవ్వాల్సిన వరాల గురించో మా అభివృద్ధి గురించో పెండింగ్లో ఉన్న అన్ని సమస్తమైన అంశాల గురించో మీ చేతుల మీదుగా శిథిలమైన అమరావతి గురించో మాట్లాడాలి కదా. పోనీ న్యాయస్థానాన్ని కట్టుబడి ఆ తీర్పుకే కట్టుబడదామని అనాలి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అనే ఒక 3 రాజధానుల యొక్క ముక్కలాటలు తెచ్చి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిందని చెప్పాలి కదా. మీకు ఎదురుగా ఇంగ్లీష్లోను హిందీలోను అన్ని భాషలు కూడా ప్లే కార్డ్స్ రాసుకొని అమరావతి రైతులు నిలబడ్డారు కదా. అదే ఇప్పుడు రాజకీయాలు ఎక్కువైపోయినాయి, రాష్ట్ర అభివృద్ధి తక్కువైపోయింది. కాబట్టి ఇలా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇలా మాలాంటి వాళ్ళ మాట్లాడిన కూడా ప్రతిపక్ష పార్టీలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఇది అధికార పార్టీ స్వరం లాగానే. అధికార పార్టీ స్వరమో ప్రతిపక్ష పార్టీ స్వరం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మోడీ గారు లాంటి పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన ధర్మం మాలాంటి వాళ్ళ మీద ఉంది, ఉద్యమకారులుగా, ముఖ్యంగా అమరావతిలో అనుసంధానమైన వ్యక్తులుగా. కాబట్టి మోడీ గారు వచ్చారు వెళ్ళారు అన్నట్టుగా సభ ఉంది తప్ప
ఆంధ్రుల్ని వికటింపజేసే విధంగా, ప్రశంసింపజేసే విధంగా అయితే సభ అట్లీస్ట్ అనిపించలేదు. కూటమికి సంబంధించి ఈ ముగ్గురు కలిస్తే త్రిమూర్తులు అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురు కలిస్తే రాష్ట్రానికి లేదా అమరావతికి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, మీరు ఎంతవరకు విశ్వసిస్తారు, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతాంగం పరంగా చూస్తే? అంటే కేశవ్ గారు, ఏ కూటమినైనా కూడా ప్రజలే దీవించాలి. ఆ కూటమిని ప్రజలు ఆశీర్వదించాలి. ప్రజల దగ్గరికి ఆ కూటమి యొక్క ప్రణాళికలను కానీ, దాని యొక్క మేనిఫెస్టోలను కానీ, ఆ కూటమి కలయికను కానీ ప్రజల చెంతగా తీసుకెళ్ళిపోయి గౌరవించుకోగలగాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. 2004లో ఉమ్మడి పొత్తుతో రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాటే, పొత్తుతో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళారు. పొత్తుతో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2009లో చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వెళ్ళారు, రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2014లో ఇదే పొత్తుతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంగా. చంద్రబాబు నాయుడు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు రహస్య పొత్తులతో టీఆర్ఎస్ కానీ బీజేపీతో కానీ వెళ్ళాడు, పొత్తులతో వెళ్ళాలని గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన పొత్తులతో వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా. అంటే ప్రజలు జీవించకపోతే పొత్తులు వికసించవు, ప్రజలు జీవిస్తేనే పొత్తులు సక్రమంగా ఉంటాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజల్లోకి పొత్తుల యొక్క బలాన్ని తీసుకెళ్ళగలగాలి. సో ఇది ఒక ప్రారంభ వేడుక అనుకుంటే కనుక నెక్స్ట్ రాబోయేటువంటి ఇంకా ఎన్నికల ప్రచారం, ఎందుకంటే 4వ ఫేజ్లో పెట్టారు కాబట్టి ఎలక్షన్ సమయం చాలా ఉంది కాబట్టి అమరావతి రైతుల ఆకాంక్షలు కావచ్చు లేదా ఆంధ్రుల ఆకాంక్షలు కానీ సముచిత స్థానం దక్కే అవకాశం ఉంటుందనే ఆశాభావం ఏమైనా ఉందా ఈ సభ తర్వాత మీకు అనిపించిందా? ఈ మాట కూడా వస్తుంది కేశవ్ గారు. ఇది మొదటి సభ కాబట్టి ఓపిక పట్టండి. 2వ సభ 3వ సభలో అమరావతి గురించి, పోలవరం గురించి బత్తాల కొద్ది హామీలు వస్తాయని కూడా ఆ మాట అంటున్నారు. చూద్దాం, మీ మాట కూడా ఎందుకే వినకూడదు. మరి తర్వాత వచ్చే బహిరంగ సభల్లో ఇంకా 60 రోజులు షెడ్యూల్ ఉంది కాబట్టి మళ్ళీ మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వస్తారు కాబట్టి అప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద చిందులేస్తాడా లేదా పోలవరం అమరావతికి సంబంధించి ఏమన్నా గట్టి హామీలు ఇస్తారనేది కూడా మరి వేచి చూడాలి. కానీ ప్రజల మనోఫలాలు మాత్రం నిన్నటి యొక్క సభని హత్తుకోలేకపోయింది. మళ్ళీ వచ్చి చెప్తామంటే అసలే గాయపడ్డ ఆంధ్రుల హృదయం చాలా ఎదురు చూస్తుంది. వాళ్ళైతే కనెక్ట్ కావాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి తీరాలి. ఏ హామీ ఇచ్చినా హామీ ఇచ్చి తీరాలి, ఒక భరోసా ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ బాలకోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ప్రధానమంత్రి సభ చెప్పాల్సినటువంటి విషయాల కంటే రాజకీయాలకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి తరహాలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి, రాజధాని అమరావతికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారనేటువంటి ఆశాభావంతో అమరావతి రైతాంగం ఎదురు చూసింది. ఎందుకంటే సభ జరిగినటువంటి ప్రాంతం కూడా అమరావతి పరిధిలోని ప్రాంతానికి వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి తొలిసారిగా మళ్ళీ నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చారు కాబట్టి రైతాంగం ఆకాంక్షలను అర్థం చేసుకుంటారని భావించారు. అయితే ఈ సభలో అలాంటి భరోసాలు ఏవీ కనిపించలేవు. పొత్తులు వికసించాలంటే ఆ భరోసా ఇచ్చే బాధ్యత ప్రధాని భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉందని రామకోట గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.